హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు మటన్ పిక్లీ చేస్తున్నానండి. చూడండి, చూసి మీరు కూడా చేసుకోండి. ఒక గిన్నెలో ఫ్రెష్ మటన్ వేసేసుకున్న, దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టిన అంతే. వాటర్ అయితే ఫుల్గా వస్తాయన్నమాట మటన్లో. ఆ వాటర్తోనే బాగా ఉడికించాలి ఆ ముక్కల్ని. తర్వాత తీసి ఆయిల్లో మంచిగా దోరగా వేంపుకోవాలి. చూస్తున్నారు కదా నేను వేంపే విధానము, అలాగే వేంపుకోవాలండి. వేంపుకున్నాక పక్కన ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక దీనికి కావాల్సిన మెంతులు, జీలకర్ర, ఆవాలు 3 వేంపుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా దినుసులు కూడా, ఓల్ గరం మసాలా దినుసులు కూడా పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ధనియాల పొడి కూడా పక్కన పెట్టేసుకుందాము. అలాగే నిమ్మకాయలు కూడా రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న ముక్కలన్నీ తీసేసి మసాలా పొడి ఇదేనండి కావాల్సినవి పొడి చేసుకుంటున్నా. నిమ్మకాయలు రసం పిండిన పక్కన పెట్టేసుకుంటున్నా. ఆయిల్లో అన్ని ముక్కలు అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు కేజీన్నర తీసుకొచ్చామండి మటన్. వేసి బౌల్లో పెట్టేసుకున్న. అదే ఆయిల్లో అల్లం వేసేసి కారం పొడి వేసేసేయాలి. దీంట్లోనే అల్లంలో సాల్ట్ కొంచెం వేసుకోవాలి. స్టార్టింగ్లో మటన్లో కొంచెం వేసినాం కాబట్టి దీంట్లో ఆయిల్లో కొంచెం వేసుకోవాలి. ఓల్ గరం మసాలా దినుసులు, ధనియాల పొడి, ఓల్ గరం మసాలా దినుసులు వేసేస్తున్నా. మెంతులు, జీలకర్ర పొడి కూడా వేసేస్తున్నా. ఆవ పొడి కూడా ముక్కలు దాంట్లో వేసేసిన. ఇప్పుడు లాస్ట్లో నిమ్మరసం జల్లుకుందాము. నిమ్మరసం వేసేసుకుందాం. పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం మాడిపోవద్దని లాస్ట్లో వేసానండి పసుపు. ఓకే, పిక్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా నచ్చితే చేసుకోండి. ఇలాగే ఈజీ ప్రాసెస్. సబ్స్క్రైబ్ చేయండి.